పుష్ప పరిస్థితి హైదరాబాద్లో డే 2 ఎలా ఉందో ఒకసారి చూద్దామన్నమాట. అసలు సెకండ్ డే అన్న ఏమైనా ఉంటుందా పరిస్థితి అనేసి, ఇక్కడ హౌస్ఫుల్ లాగా ఉందా లేకుంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, దానికన్నా దారుణంగా ఉందా చూద్దాం. పర్లే, కొంచెం కంప్లీట్ హౌస్ఫుల్ లేదు కానీ ఓకే, రెడ్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్స్ అయితే కంప్లీట్ గ్రీన్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతే, ఆశించినంత స్థాయిలో లేదు. ఏదో పైన 2 థియేటర్స్ మాత్రం హౌస్ఫుల్ రెడ్ మార్క్ ఉంది, కానీ మిగతా అంత పెద్దగా అనిపించట్లేదు అసలు. ఏమి అంతగా 50-50గానే ఉంది అంతే. సెకండ్ డేనే పరిస్థితి ఎలా ఉందంటే ఏంది ఇంకా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి అసలు. చూడండి, స్క్రీన్స్ మొత్తం ఆల్మోస్ట్ అంత గ్రీన్గానే ఉన్నాయి అంతే కంప్లీట్లీ. ఆ థియేటర్లో ఒక చోటు మల్కాజ్గిరిలో ఒక షో మాత్రమే అంతే. ఇది పర్లేదు, కొంచెం పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అసలు. ఈ థియేటర్ అయితే కంప్లీట్ అలానే ఉంది కంప్లీట్గా అసలు. చూడండి అసలు, ఇది సిచ్యుయేషన్. పుష్ప సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు, బట్ నిజంగా సూపర్ హిట్ అయితే ఇలా ఉంటుంది ఆ పరిస్థితి. సెకండ్ డేనే ఇలా ఉందంటే ఇంకా 1 వీక్ తర్వాత దీని సిచ్యుయేషన్, 1 వీక్ తర్వాత దీని పరిస్థితి ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి, హైదరాబాద్లో మొత్తం అలానే ఉంది పరిస్థితి అయితే. ఎక్కడ అంటే టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం, ప్లస్ నెగిటివ్ టాక్ రావడం, సో ఎందుకు అవసరమా అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు ప్రజలందరూ. చూడండి అసలు, మొత్తం బ్లూ కలర్లోనే ఉందంతా. పంజాగుట్ట, ఎర్రమంజల్ ఇవంతా చాలా ఫేమస్. అక్కడ టికెట్స్ దొరకవు బేసిక్గా. అలాంటిది మొత్తం ఖాళీగా ఉన్నాయి అక్కడ. మొత్తం గ్రీన్ కలరే అసలు. హైదరాబాద్ సిటీలోనే ఇట్లుందంటే పరిస్థితి, ఇంకా మిగతా స్టేట్స్లో ఎలా ఉందో చూడాలి ఒకసారి. అక్కడ ఏమైనా అన్నకి అదృష్టం తంతదా లేదా ఇట్లానే ఉంటుందా చూడాలి ఒకసారి. ఇప్పుడు వేరే స్టేట్ చూద్దాం ఒకసారి. ముంబై చూద్దాం ఒకసారి. సెకండ్ డే 6th హిందీ పెట్టుకుందాం అసలు. 4 days వద్దు, హిందీ 2D చూద్దాం అంతే. సిచ్యువేషన్ సేమ్ అంతే. సెకండ్ డే థియేటర్లో పెద్ద ఎక్కడ హౌస్ఫుల్ అన్నట్టు కనిపించట్లేదు. ఎక్కడ ఫుల్ రెడ్ మార్క్ అనేదే లేదు. మొత్తం బ్లూ కలర్లోనే ఉంది కంప్లీట్గా అసలు. ఇది సిచ్యువేషన్. పుష్ప పరిస్థితి సెకండ్ డే ముంబైలో ఇది. ఎక్కడ ఒక్క థియేటర్ హౌస్ఫుల్ అయినట్టు లేదు, ఒక స్క్రీన్ కంప్లీట్గా. అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంది, మిగిలిందంతా బ్లూ కలర్లోనే ఉందంత కంప్లీట్లీ. ఈ థియేటర్ ఏదో పర్లేదు కొంచెం. ఈ థియేటర్లో అయితే ఇంకా అసలు చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ముంబైలో అన్న కోసం, పుష్ప కోసం హిందీ వాళ్ళు తెగ వెయిట్ చేస్తున్నారు. నార్త్ ఇండియన్స్లో తెగ ఎక్కేసింది అన్నారు. ఎక్కడెక్కిందో ఏమెక్కిందో పిఆర్ టీమ్కే తెలియాలి. సో ఓన్లీ పిఆర్ ప్రమోషన్స్ అడావిడి ఉంది అంతే, కానీ రియాలిటీలో మాత్రం డిఫరెంట్గా ఉంది కంప్లీట్లీ. చూడండి అసలు. ఇప్పుడు వేరే స్టేట్ చూద్దాం ఒకసారి. కొచ్చిన్. అన్న అడాప్టర్స్ అని కదా, ఇక్కడ చూడాలి అన్నని ఎంతవరకు అడాప్ట్ చేసుకున్నారు అనేసి. మలయాళం 2D ఓకే, సేమ్. అన్న అడాప్టెడ్ సన్, అన్న మల్లు అర్జున్ తోపు, అన్నకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదంటారే. రెండో రోజు పరిస్థితి ఇది అసలు. అంతగా ఓన్ చేసుకున్నారనమాట. అన్న చెప్పినట్టు ఓన్లీ సినిమా వరకే వదిలేస్తారా లేకుంటే అన్నను కూడా వదిలేస్తారా అనేది చూడాలి అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా చెన్నై చూద్దాం పరిస్థితి ఏంటి అనేసి. తమిళ్ చూద్దాం ఫస్ట్. 6th date ఓకే, పర్లే. తమిళ వాళ్ళు అట్లీస్ట్ అక్కడక్కడ రెడ్ కనిపిస్తుందంటే ఆశ్చర్యమే, ఎందుకంటే తమిళ వాళ్ళు బేసిక్గా మన తెలుగు ఎక్కువ ఎంకరేజ్ చేయరనమాట. అలాంటిది అక్కడక్కడ పర్లేదు కనిపిస్తుంది అసలు. ముంబై వీటితో కంపేర్ చేసుకుంటే చెన్నై బెటర్గా ఉంది కొచ్చిన్ ముంబై కన్నా. ఇప్పుడు వేరే స్టేట్ చూద్దాం ఒకసారి.
కర్ణాటక బెంగళూరు చూద్దాం ఒకసారి. బెంగళూరులో ఫస్ట్ 6th డేటు. ఒకసారి కన్నడ చూద్దాం ఏంటి పరిస్థితి అనేసి. సారీ, తమిళ్ ఉంది, కన్నడ చూద్దాం. కన్నడ అయితే పెద్దగా థియేటర్స్ తక్కువే, షోస్ తక్కువే, కలెక్షన్స్ నిల్లు, పెద్దగా ఏం ఉపయోగం లేదు. అక్కడ కన్నడ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు చూడడానికి. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కువ కాబట్టి తెలుగు చూద్దాం ఎట్లుంది సిచ్యుయేషన్ అనేసి. 6th డేట్, యా అంతే. ఎక్కడ ఎవరు ఓన్ చేసుకోలేదు అన్నీ, ఇది మా సినిమా అది ఇది అనేసి. సో ఓన్లీ ఒక పిఆర్ ప్రమోషన్స్కి మాత్రమే పనికొచ్చింది అంతే కంప్లీట్గా. ఎక్కడ ఏ థియేటర్స్లో ఏ లాంగ్వేజెస్లో ఏ స్టేట్లో కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఏం లేదు సినిమా. సెకండ్ డే పరిస్థితి ఇది కర్ణాటకలో, బెంగళూరు సిటీలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్న దీంతో ఇలా ఉందంటే సిచ్యుయేషన్. ఇంకేంటి అసలు డే 2 పరిస్థితి. సో ఒక వీక్ తర్వాత 1 వీక్ తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితి ఆలోచించుకోవచ్చు. కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ కథ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక 2 డేస్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది.